హాయ్ అండి. ఇదొచ్చేసి పేపర్ కటింగ్ మిషన్ అండి. దీంతో నేనిప్పుడు బ్లౌజ్‌ని కటింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, బ్యాక్ నెక్ ఇలా మనకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు కస్టమర్ యొక్క డీటెయిల్స్‌ని సేవ్ చేసేస్తాం. సేవ్ చేయడం, చేయకపోవడం అది మన ఇష్టం. అలాగే ఇప్పుడు నేనొచ్చేసి అందులో ఉన్న మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నానండి. 36 ట్రయల్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. 22 నుంచి 40 పైన వరకే ఉంటాయి. అందులో ఉన్న 36 అనే మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాను. అలాగే అందులో చిన్న చిన్న మార్పులు 1, 2 మాత్రమే నేను మార్చేస్తున్నాను. అది కస్టమర్ మెజర్‌మెంట్స్ తీసుకుంటా కాబట్టి సేమ్ ఉన్నాయా లేదో చూసుకొని కొంచెం ఏమన్నా మార్పులు ఉంటే మార్పులు చేసుకోవచ్చు. అలాగే నేను మార్పులు చేశానండి స్మాల్‌గా. ఇప్పుడు ఫైనల్‌గా చేస్తున్నాను. ఏమైనా మార్చినప్పుడు తేడా కనిపిస్తుంది కదా మీకు. అందుకని చెప్పేసి అలా చూపిస్తున్నాను. చూడండి. మనం ఏది మార్చి అప్డేట్ కొడితే అది మారిపోతూ ఉంటుంది. ఫైనల్‌గా నేను ఊరికే అలా అటు ఇటు మార్చేసి మళ్ళీ మామూలుగానే ఉంచేశాను. వీడియోలో చూపిద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ఇప్పుడు నేను ప్రింట్ తీస్తున్నాను. అన్నీ ప్రింట్ అని చెప్పంగానే ప్రింటర్లో నుంచి ప్రింట్ వచ్చేసిద్ది. మొత్తం ప్రింట్ తీసుకున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్, నెక్ వచ్చేసి వీ నెక్, ఫ్రంట్ వచ్చేసి కొంచెం 4 సైడ్స్ వీలాగా పేపర్ని కట్ చేసేసానండి. దీన్ని లైనింగ్ పేపర్ పైన, లైనింగ్ క్లాత్ పైన పెడుతున్నాను. అడ్జస్ట్ చేసి చూస్తున్నాను క్లాత్ ఎలా పెడితే సరిపోతుంది అని చెప్పేసి. మీటర్ క్లాత్ అయినా కూడా ఇవి ప్రిన్సెస్ కట్ కదా, కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఫైనల్గా అడ్జస్ట్ చేశానండి. మొత్తం అతుకులు పడకుండా సెట్ చేసేసాను. ఇప్పుడు ఆ పేపర్ ఎలా ఉందో అలాగా మొత్తం కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మెయిన్ క్లాత్ పైన పెట్టి ఒకేసారి కూడా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే మళ్ళీ మనం స్టిక్ చేసేటప్పుడు కొంచెం జరిగిపోతూ ఉంటుంది కదా, సో అందుకని విడివిడిగా కట్ చేసుకుంటున్నాను. మేము జరిగిపోకుండా కుట్టగలము అనుకుంటే ఒకేసారి కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ పైన కూడా ఇలా మొత్తం పరిచేసి చూసుకోవచ్చు. ఎటువైపు అయితే క్లాత్ అతుకులు పడకుండా వస్తుంది, ఎటువైపు అయితే అతుకులు పడుతుంది, ఇలా అన్నీ చూసుకోవచ్చు. ఎంత చూసినా కొంచెం అయితే మళ్ళీ అతుకులు పడే అవకాశం ఉంటే పడతాయండి. దీనికి కూడా అలాగే కొంచెం అతుకులు పడింది. అదిగో సైడ్ చూసారా, అక్కడ అతుకు పడింది. మొత్తం వచ్చేసి గమ్ పెట్టేసి అంటించేసాను. దీన్ని స్టిక్ చేస్తున్నాను. చూసారా, ఫ్రంట్ వైపు 3 పార్ట్స్ ఉంటాయి కదా, 3 పార్ట్స్ని జాయిన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ హుక్స్ కాబట్టి సపరేట్గా జాయిన్ చేశాను. అదే హుక్స్లు పట్టి, కాజాలు పట్టి, బెల్ట్ అన్నీ వేసాను. హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ స్టిక్ చేసేసాను. ఇప్పుడు అన్నీ విడిగా ఉన్న ఈ పార్ట్స్ అన్నిటిని మళ్ళీ జాయిన్ చేసేస్తాను. ఇలా జాయిన్ చేసినప్పుడు మొత్తం బ్లౌజు అయిపోతుందండి. చూసారా, ఫైనల్గా బ్లౌజ్ అయిపోయింది. కట్ వర్క్, ఫ్రంట్ వీ నెక్. ఇలాగే ఎన్ని మోడల్స్ కావాలంటే అన్నీ ఉన్నాయండి. అందులో మనకు కావాల్సిన మోడల్ని, మనకు కావాల్సిన డిజైన్ని అన్నీ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చినట్టు స్టిక్ చేసుకోవచ్చు. చూసారా ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అలాగే బ్లౌజు స్టిక్ చేసేసాను. థ్యాంక్ యూ.